కోటంరెడ్డి ఎమ్మెల్యే అన్నా? అవునండి, మాట్లాడుతున్నానండి. అన్నా అనిల్ బోరుగడ్డ. చెప్పు అనిల్. ఏమన్నా అడి చేసినావు? ఏమైందని? కాదన్నా, నువ్వు రాజశేఖర రెడ్డి కాడ పని చేసినా, వాళ్ళ నాయన కాడ పని చేసినా, జగన్ కాడ పని చేసినా, ఎటన్నా ఇది ఎటన్నా నువ్వు చెప్పు. నేరుగా మాట్లాడుతున్నావు అనిల్. నేరుగానే మాట్లాడదాం అన్నా. నువ్వు తిన్నింటి వాస ఫోన్లో ఎందుకు? నేరుగా మాట్లాడు. నేరుగా నువ్వు రమ్మంటావు, నన్ను వస్తావా? నన్ను రమ్మంటావా? నేరుగా మాట్లాడుతున్నావా? నేను చెప్తాను, ఫోన్ చేస్తాను నీకు. కాదన్నా, కరెక్ట్ గా కాదన్నా. ఇప్పుడు కాదు, ఒక మాట ప్రశ్నకు సమాధానం చెప్పు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పన్నా. జగన్మోహన్ రెడ్డి చరిష్మా లేకుండా నువ్వు గెలిచేవాడువా? ఎవరు కాదన్నా, నేనే డైరెక్ట్ విలేకరుల సమావేశంలో చెప్పా. ఏమని? రెండు సార్లు జైలు గారు నాకు టికెట్ ఇచ్చారని చెప్పని. అన్నా ఇప్పటికీ మించిపోయింది లేదన్నా. పెద్ద ఆయన సీఎం కాడికి వచ్చి క్షమాపణ కోరు. అట్టలే కాదన్నా, లేదంటే ప్రజాగ్రహానికి నువ్వు గురవుతావు. సీరియస్ గా చెప్తున్నా నీకు. అట్టే నీళ్ళు ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు నన్ను తిట్టాల్సిన అవసరం లేదు. తిట్టాల్సిన పని లేదన్నా. నువ్వు తిట్టే కాదు, పెద్ద ఆయన జోలికి వచ్చినావు అంటే రోడ్ల మీద ఈడ్చుకుంటూ వస్తాం చెప్తున్నా. సీఎం జోలికి వచ్చినావు అంటే మాత్రం రోడ్లో బండి కట్టుకుని ఈడ్చుకుని పోతాను నెల్లూరు అంగళ్ళలో చెప్తున్నా. నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నీ నోరు నీ గుండెకాయ భద్రంగా ఉండాలా. ఎట మాట్లాడతావన్నా నువ్వు నిన్నటి దాకా సీఎం భిక్ష పెట్టి నువ్వు మెడ్రాసులో ఆస్తులు ఎట్టుకున్నావునా? ఏడాది సంపాదించుకున్నాను. ఏడ నా గమ్ముకున్నానా నువ్వు అన్నా? నువ్వు గమ్ముకుండు ఇంకా. నేను ఆవేశంతో నేను మాట్లాడతలేదు. నేను నీకు ఒక్కటే చెప్తున్నా, నువ్వు టీడీపీలోకి పోయేది ఉంటే పో. జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడినావంటే ఇంకొకసారి నేను మాత్రం నువ్వు మాట్లాడినావు. నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి మీ నాయన కాడ పనిచేసా, మీ తాత కాడ పనిచేసా. ఏకవచనం కూడా మాట్లాడద్దు. నువ్వు నీ తమ్ముడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు నెల్లూరులో చెప్తున్నాను. బూతులు మాట్లాడొద్దు దయచేసి. మీరు పోవాలంటే పోండి. ఎవరికి అనో? నువ్వు నీ కథ మొత్తం తెలుసు. నేను నీకు ఒకటే విషయం చెప్తున్నాను, నువ్వు పో. నువ్వు టీడీపీలోకి పో. వాళ్ళ కాదంటలే. సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి కానీ నువ్వు ఇంకా మిందగానే మాట్లాడినావంటే మాత్రం నిన్ను నెల్లూరులో బళ్ళకి ఈడ్చుకొని పోతా చెప్తున్నా. సిగ్గుండాలన్నా, సిగ్గుండాలా. నువ్వు ఇంకొకసారి జగన్ గురించి మాట్లాడు, నీ ఇంటికి వచ్చి కట్టుకోపోతా బండికి. నువ్వు మాట్లాడినావు. నీ తమ్ముడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. నిన్ను నీ తమ్ముడిని ప్రజలు కుమ్మి పాడేసి నెల్లూరు నుంచి తరిమి కొడతారు. తొందరలో చూస్తా ఉండు. అది కాలం చెప్పొద్దమ్మా. ఏం కాలం? నువ్వు తీసుకోబోతావు. నువ్వు ఈ రోజు నుంచి నువ్వు డేట్ ఫిక్స్ చేసుకో. ఆ దేవుడే నీకు శాపం ఇస్తాడు. చంద్రబాబు నాయుడు రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా? లోకేష్ ఫామ్ చేస్తాడా? నేను నీకు ఒకటే చెప్తున్నా, రూరల్ టికెట్ కన్ఫర్మ్ అని చెప్తున్నా. నువ్వు నీకు చంద్రబాబు నాయుడు టికెట్ కన్ఫర్మ్ చేసి గవర్నమెంట్ తీసుకొస్తాడా? నువ్వు గెలుస్తావా? ఆ పొద్దు కాదన్నా. ఇప్పటికీ నీ మీద మంచి గౌరవం ఉంది కాబట్టి ఫోన్ చేసి మాట్లాడుతున్నా. నువ్వు చాలా తప్పు చేసినావు అన్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి గౌరవప్రదంగా కాకుండా ఏకవచనం మాట్లాడినా నేను చెప్తున్నా నీకు. సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడినా, పార్టీ పెద్దల గురించి నువ్వేమన్నా అవాక్కులు చవాకులు కానీ పేల్తే చచ్చిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజారెడ్డి గారి గురించి ఏకవచనంతో మాట్లాడినా నిన్ను నెల్లూరు నుంచి బండి కట్టుకొని పోతా చెప్తున్నా. కన్ఫర్మ్ రాసి పెట్టుకో చెప్తున్నా. ఏం తీసుకోపోయేది? నువ్వు ఇదే పనిగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడు మాకు. నువ్వు అన్నావు ఇందాక, నన్ను రమ్మంటావా నువ్వు వస్తావా? నువ్వు తీసుకో, నాకంత శక్తి లేదు ఆయన. నువ్వు తీసుకోవచ్చు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టు, నిన్నే చూస్తున్నాను స్వామి. తీసుకోవచ్చు. ఎవరు కాదన్నాడు? ఎన్ని వద్దు మాట తీసుకెళ్లే రోజు నువ్వు ఇంకొకసారి మాట్లాడు. తీసుకుపోతే మళ్ళీ ముట్లా. కడప నుంచి నాకు ఎంతో కొత్త దూరంలే చెప్తున్నాను, రాసి పెట్టుకో. 5 నిమిషాలు పడుదబ్బా. ఆ రోడ్లో కుక్కని ఇడ్చుకోపోవచ్చు, నిన్ను ఇడ్చుకోపోవచ్చు. విలువ ఉందా ఇది నీకు? ఇంకా ఇంకొకసారి నువ్వు మాట్లాడు, చెప్తాను ఈ సంగతి. ఇచ్చున్నా నేను 30 లక్షల కాలుబలం మాది. మీ అన్నకి రౌడీ షీటర్ ఓపెన్ చేశానని చెప్పి వాళ్ళని ఏ పొద్దు కూడా ఈ పొద్దు దాకా నన్ను ఫంక్షన్కి పిలిచలా. ఎవడు అనింది రౌడీ షీటర్ అని? బయట అంటే పట్టించుకోను. కారుమూరి వెంకటరెడ్డి వాడు వాగుతాడా నా గురించి? దీని మీద కారుమూరి వెంకటరెడ్డిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. నాకు నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా. పూడి శ్రీహరి అనేవాడు కుట్రదారుడు. విన్నారుగా మీరు? పూడి శ్రీ అనేవాడు చెప్తే మాట్లాడినా, రికార్డింగ్ ఉంది. నేను అడిగిన సజ్జల చెప్తే మాట్లాడినా అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మీద ఇమీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా? వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలా. మమ్మల్ని తిట్టాడు,
10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉన్నా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీలు ఉచ్చబోయడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే నేను రాజీనామా ఎందుకు చేశానంటే రిపబ్లికన్ పార్టీకి, రామ్దాస్ అత్వాలే అనే వ్యక్తి కేంద్ర మంత్రి నన్ను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మాఫీ మాంగో అన్నాడు. నేను చెప్పిన ఆ రోజు భారతమ్మని తిట్టారు, నా కుటుంబం తిట్టారు, చాలా అసాసినేటెడ్గా మాట్లాడారు, వల్గర్ పోస్టులు పెట్టారు. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి మానం గురించి మాట్లాడారు. ఆ రోజు కదా నేను బయటకు వచ్చింది, ఆ రోజు కదా భారతమ్మకి పాలాభిషేకం చేసింది నేను, అందుకు కదా నా ఆఫీస్ తగలబెట్టింది. పార్టీలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి వాడు కోటరీని పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి కుట్ర పన్ని. నేను ఒక దళితున్నానా? జగన్మోహన్ రెడ్డి గారు దళితులు మా మామూలని కాలర్ పట్టుకొని చెప్పిన వ్యక్తి. ఈ విషయాలు జగన్ అన్నకి తెలియదు. పార్టీలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. 70% ఆఫ్ ది ఎమ్మెల్యేస్ మినిస్టర్లు అందరూ కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మాకందరికీ జగన్మోహన్ రెడ్డి నాయకుడు, సజ్జల కాదు. మేము పనిచేసింది జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాం, జగన్మోహన్ రెడ్డి కోసం ఇక్కడ చచ్చిపోతాం కూడా చచ్చిపోతాం. ఇక్కడ మాకు ఎవడు నాయకుడు లేడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకుడు, ఆయనే మాకు మూలం. జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ అంతా దోచుకు తిని ఏం చేస్తాడండి ఇక్కడ కూర్చొని సజ్జల? ఇస్త్రీ కొట్టేసుకొని నలకు కూడా కూర్చుంటాడు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకోమని చెప్పండి, తిరగమని చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ పొద్దున్నా సరే జెండా పట్టుకొని 1 కిలోమీటర్ నడిచిన బాపుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ర్యాలీలు చేసింది మేము, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేము గుడ్డలు చించుకున్నాం. మమ్మల్ని కొట్టినారు, మమ్మల్ని భయంకరంగా కొట్టినారు, మమ్మల్ని చించారేసినారు పోలీసు వాళ్ళు. 22 కేసులు పెట్టించుకొని 9 నెలలు జైల్లో ఉండేస్తే నాకు ఇక్కడ ఆ గొట్టంగాడు కొనికిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడా వెంకటరెడ్డి గారు నా గురించి? వాడంతా వాడు బతికేంత గురు, కడుపు కాలిపోతుంది. రోడ్డు మీదకి వచ్చింది నా ఫ్యామిలీ అంతా. నా అకౌంట్స్ బ్లాక్ చేశారు. నా కంపెనీలు 2 సాఫ్ట్వేర్ కంపెనీ, నా భార్య ఒక ఫ్రీడమ్ ఫైటర్ గారి మనవరాలు పుట్ల సుబ్బయ్య, ఒక చరిత్ర నా కుటుంబం. అత్తింట్లో ఏమని తలపెట్టుకోవాలా? మా మామ అడిగినాడు, అయ్యా బయట వాళ్ళంటే సరే, సొంత ఇంట్లో వాడే నీ గురించి రౌడీ షీట్ అని మాట్లాడితే ఏంది బాబు ఇది? నీకు మద్దతు లేదా? మళ్ళీ వాడిని సాక్షిలో కూర్చోబెట్టి రోజు వాడు వెంకటేశ్వర స్వామిని పూజించినాడు, వాడిని పూజిస్తూ ఉన్నారని. నేను భారత మేడం గారు కూడా అడుగుతాను, నా భారతకని అడుగుతా ఉన్నా నేను, మీరు వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలక్క. నేను సజీవుడైన దేవుడి సాక్షికి చెప్తున్నా, నేను ముఖ స్విచ్ చేయడానికి రాలా. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడుగానే ఇక్కడ వచ్చి కూర్చున్నా, ఇది నా ఇల్లు కాబట్టి నేను గొడవ చేసేదానికి రాలా, మందితో రాలా, మార్పులతో రాలా. నేను నా భార్య వచ్చినాం, కంటికి కడుగుడు కారుస్తున్నాం. మమ్మల్ని ఈ రకంగా అవమానించి పార్టీ ఆఫీస్కి పిలిపించి 4 గంటలు కూర్చోబెట్టి అడుగు కూర్చోబెట్టి తెలుసా? అనిల్ అంటాడు, డోర్ కాడికి పోతే 5 నిమిషాలు ఆగమ్మంటాడు. అట్ట 3 సార్లు కూర్చున్నా, కెమెరా చెక్ చేయబడి లోపల 4.5 గంటలు తిండి తిప్పలు లేకుండా లాస్ట్ పర్సన్ నేనే ఆ రోజు మాట్లాడింది. ఆ ఒక్క మాట చెప్పేదానికి నువ్వు 4.5 గంటలు కూర్చోబెడతావా? అదే అడుగుతున్నాను. నాకు సమన్యాయం జరిగేదాకా నేను ఈ నుంచి లేయను, ఏడే ప్రాణం నడుస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కారుమూరి వెంకటరెడ్డి అనేవాడిని బర్తరఫ్ చేయాలా. పూడి శ్రీహరి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బహిరంగ క్షమాపణ నా కుటుంబానికి చెప్పాలా. నా కుటుంబాన్ని రౌడీ షీటర్ అంటే నాకు 5 చెల్లెలు ఉన్నారండి, వాళ్ళు తలలు ఆడపెట్టుకుంటారు. మీ అన్న రౌడీ షీటర్ అని మాట్లాడితే అత్తింట్లో మాట్లాడరా? అవమానకరంగా మాట్లాడరా? ఈ పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్న మేము జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నేను ఇక్కడికి వచ్చినానండి. నేను పార్టీకి వ్యతిరేకంగా రాలేదు, పార్టీకి మీద గొడవ చేయడానికి రాలా. పార్టీలో తప్పు జరుగుతుంది. జగనన్న ఉన్నప్పుడు ఒకలాగుంది, జగనన్న లేనప్పుడు ఒకలాగుంది. ఈ పరిస్థితులు మారాలి. ఇక్కడ ఒక నాయకత్వ లక్షణం కలిగిన వాడు ఇక్కడ కోఆర్డినేటర్గా ఉండాలా. దానికోసమే అంతా నేనైతే ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడడం జరుగుతుంది.